అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని మహిళా లోకం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, ఎంఈఓ మనీలాకు, మున్సిపల్ కార్మికులకు, ఆర్టీసీ బస్టాండ్ కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గంగం రజిత, పంతం కన్యాకుమారి, తాడ మాధవి, బైరి శ్రీదేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నాయి. అసలు ఇవాళ మొదటి నుంచి ఇది 5వ ప్రోగ్రామ్. అంటే చూడండి, ప్రతి దగ్గర ఎంత గొప్పగా జరుగుతుంది అంటే పర్వాలేదు, చాలా సంతోషించదగ్గ విషయం. మహిళల కోసం ఒక రోజు ఉండడం, మహిళలు ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం, దీనికి ప్రభుత్వాలు కూడా సహకరించడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. సమాజంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటే కారణం వాళ్ళు వేరే దగ్గర నుంచి వచ్చిన పిల్లలే కాదు, మన ఇళ్ళ నుంచి వచ్చిన పిల్లలే, మనం పెంచిన పిల్లలే. మరి అలాంటి పిల్లలను మనం తప్పకుండా వాడికి చిన్నప్పటి నుంచి చెప్పాలి. తల్లిని గౌరవించు, నీ భార్యని ప్రేమించు, తోబుట్టువులను దీవించు, ప్రతి ఆడపిల్లతోని మర్యాదగా ప్రవర్తించు. ఇలా చెప్పినప్పుడు సమాజం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. వివాహ వ్యవస్థ బాగుపడాలంటే మన పాత్రే అత్యధికంగా ఉంటుంది. ఆదర్శంగా ఉండాలి, మహిళ గౌరవించుకోవాలి. పేదవారిని మరి నిత్యం మన పట్టణాన్ని క్లీన్గా ఉంచేందుకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు, మహిళా కార్మికులను గౌరవించుకోవాలి. వాళ్ళకు చిరు సత్కారం చేసినట్లయితే వాళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.